ఒకటి స్ట్రైట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి వెంకటరెడ్డి గారు. మీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా సహేతుకమైనటువంటి కేసులేనా? పోలీసులంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేశారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ పుంగనూరు నియోజకవర్గం ఎంత దరిద్రం అంటే, మీ హయాంలో పుంగనూరు నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బీసీవై పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడ కవరేజ్కి పోతే ఒకడు ఎస్ఐ బయటకు వచ్చి, మళ్ళీ అంటున్నా నేను, చాలా అలాంటి మాటలు మాట్లాడాలి, బయటకు వచ్చి మీడియా వాళ్ళకి కొట్టండి, నేనే ఉన్నాను అక్కడ, కొట్టండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉసిగొల్పిపోయాడు. దాదాపు 50 నుంచి 100 మంది మమ్మల్ని చుట్టుముట్టారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చంపేస్తామని చెప్పేసి. ఒక ఎస్ఐ వచ్చి మాట్లాడిపోయినటువంటి పరిస్థితి. తిరుపతి ప్రెస్ క్లబ్లో లేడీస్ ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే లేడీస్ పెట్రోల్ పోసి తగలబెట్టబోయారంట ఒక ఎస్ఐని. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో అప్పుడు ఏదో అంతా మంచిగా జరిగిపోయినట్టు, ఇప్పుడేదో అన్యాయం జరిగిపోయినట్టు మీరు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లా. చాలా రకాలైనటువంటి కేసులు, పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ తోనే ఎన్ని కేసులు పెట్టారో చూడండి గతంలో. నాట్ ఓన్లీ పోలీసులు. మీరు ప్రస్తావించారు కదా, ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మిస్టర్ రాజు గారు, ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు? 11 నెలలు అయింది కదా, 11.5 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. వాళ్ళు 11.5 నెలలు అయింది. ఆ ఎస్ఐ తప్పు చేస్తే అలాంటి ఎస్ఐల మీద మీరు చర్యలు తీసుకోండి. అవునండి, ఎస్ఐ సస్పెండ్ అయి ఉన్నాడు ఆయన, సస్పెండ్ అయి కూర్చోన్నాడు ఆయన. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ఎస్ఐకి సంబంధించి మీరు మాట్లాడారు, ఫలానా రోజు జరిగిందని. మీరు 11 నెలలు అయింది కదా, అతని మీద మీరు ఆ రోజు ప్రైవేట్ కేసు వేయొచ్చు. ఎవరైతే మీరు కాదు, మీరు బాగా ప్రత్యక్ష సాక్షి కాబట్టి మీరు అన్నవాళ్ళు ప్రైవేట్ కేసు వేయచ్చు. మేము వేస్తున్నాం ప్రైవేట్ కేసు. ఎవరన్నా ఎస్ఐ తప్పు చేసినా, సిఐ తప్పు చేసినా, కొంతమందికి అయితే రెడ్డి సామాజిక వర్గానికి అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయా సార్? తమరి హయాంలో, మీ హయాంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? కనీసం ఒక మీడియా వార్త రాస్తే ఎత్తుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకడెవడో తిరుమలకు సంబంధించి వార్త రాస్తే గంజాయి కేసులు పెట్టి సబ్ జైల్లో చచ్చిపోయాడు ఒక రిపోర్టర్. సబ్ జైల్లో చనిపోయాడు. ఇంకా ప్రైవేట్ కేసులు వేసుకుంటే ఏడసారి కూర్చునేది. సబ్ జైల్లో చనిపోయాడండి ఒక రిపోర్టరు. తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఇది. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ జరిగే గతంలో మనం చూసాం. ప్రైవేట్ కేసులు వేసుకుంటా కూర్చొని ఉంటారు ఎవరు? మిస్టర్ రాజు గారు చెప్పండి వెంకటరెడ్డి గారు. పోలీస్ స్టేషన్ కాదు, ప్రైవేట్ కేసులు వేసేది న్యాయస్థానంలో. న్యాయస్థానంలో కేసు వేయడానికి దీనికి సంబంధం ఉండదు. న్యాయస్థానం నేను చెప్పలేదండి, నేను పోలీస్ స్టేషన్ అని చెప్పాను. నాకు కూడా చట్టం తెలుసు, నాకు కూడా న్యాయం తెలుసు, నేను కూడా బియ్యాలు చదివాను. ఓకే, ప్రైవేట్ కేసు వేసేది కోర్టులని నాకు తెలుసు. ఏ విధంగా వేసుకుంటా పోతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టారో మేము చూసాం. ఒక నిమిషం ఆగండి, మాట్లాడండి ముగ్గురు పెట్టారు అక్కడ వన్ సైడ్ గా పెట్టినప్పుడు నేను సమాధానం చెప్తున్నా, మీరు వదిలేసి ఆగండి అంటే అట్లా అందరికి నేనే సమాధానం తర్వాత నాకు ఇచ్చారు. పార్టీ కూటమి మీరు కూటమిలో ఇద్దరు పార్టీ వాళ్ళని పిలిచారు, రెండు ఒకళ్ళే. మరి పిలిచినప్పుడు నేను సమాధానం చెప్పాలి. అవతల తర్వాత ఆయన మాట్లాడినందుకు కూడా ముందు నేను చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి సార్, నిజాలు మాట్లాడండి అంటున్నా. నిజాలే చెప్తున్నా అండి. మీరు పచ్చి నిజాలు చెప్పారు కదా పచ్చగా, ఆ పచ్చ నిజాలకి పచ్చి నిజాలు నేను కూడా చెప్తున్నా. దానిలో భాగంగా మేము ఇప్పుడు కేసులు వేస్తున్నాం అంటున్నా. వాళ్ళు కూడా ఏమనండి, మీరు చెప్పారు కదా 11 నెలలు అయింది, ఎస్ఐ మీద చర్యలు తీసుకోండి. ఎవడన్నా వద్దన్నాడు అలా మాట్లాడినటువంటి ఎస్ఐ అంటే మీరు చర్యలు తీసుకోండి. అలాంటి వాళ్ళని ఎవరు అబ్జెక్ట్ చేయట్లా. ఇదిగో పలానా పోలీస్ అధికారి మీద మీరు అందుకు చర్యలు తీసుకున్నారని మేము అన్నావా? మీరు బోరగడ్డ అనిల్ గురించి మాట్లాడారు, ఎవరు ప్యానల్లో ఉన్నా, మేము ఏ రోజు మాట్లాడలా. అతనికి మాకు సంబంధం లేదని చెప్పాం. బట్ పోతాని కృష్ణమురళి గారి అంశంలో ఖచ్చితంగా మాట్లాడతాం. సో బోరగడ్డ అనిల్ మేము ఏ రోజు చెప్పలే, ఏ రోజు ఖండించలేదు మీరు అరెస్ట్ చేసినా కూడా. సో దానికి కొన్ని ఉంటాయి. మీరు అన్ని ఒకే కాటికి తీసుకొని వచ్చి వైసీపీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు, మీరేమో పచ్చాని అప్పాని శుద్ధ పోతలు మీరు అందరూ, మేమేమో పెద్ద ఇది అన్నట్టుగా చిత్రీకరించాలంటే ప్రజలు కూడా గమనించమని వాస్తవాలే చెప్తాం. సో మేము ఖచ్చితంగా అధికారులకు రాకముందే ప్రైవేట్ కేసులు వేస్తాం. వచ్చినాక ఎవరైతే తప్పు చేసిన పోలీస్ అధికారులు లేదంటే తెలుగుదేశం జనసేన ఈ కూటమి నాయకులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. న్యాయపరంగానే పోతాం. మేము వెళ్ళాము చెప్పులు తీసుకొని తంతాం, పేకలు మిచికి చంపేస్తాం, వాళ్ళని చంపేస్తాం అంటల్లా. వాళ్ళు అన్నారు అయినా మేము కేసు పెట్టలా. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని తంతా అంటే కేసు పెట్టలా. దాన్ని మాకు చేతకాంతరం అనుకున్నారు వాళ్ళు. దాని మీద మీరు సమాధానం చెప్పండి. ఏదో ఒక పార్టీ అధ్యక్షుడు కూర్చొని ఒక్కొక్క ఎమ్మెల్యే నా కొడుకుల్ని తోలు తీస్తా, తిట్టి తీస్తా, ఒక్కొక్కరిని మోకాల మీద కూర్చోబెడతా అని ఇష్టంతో వేరంగం సృష్టించినా మేము కేసు పెట్టలా. దాన్ని మీరు ప్రస్తావించట్లా. సో ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. మేము స్వచ్ఛంద సంస్థలు నడపట్లా. మమ్మల్ని వేధిస్తానంటే చూస్తూ ఊరుకో. ఖచ్చితంగా